హాయ్ వెల్కమ్ టు కరెంట్ న్యూస్. మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత ఈ ఫోటోకి క్లారిటీ వచ్చింది ఈరోజు. అనా లెజినోవా గారు రీసెంట్గా మనకు తెలుసు ఇన్స్టాగ్రామ్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా ఉంటున్నారు, చాలా హుందాగా కూడా ఉంటున్నారు, చాలా అద్భుతంగా అభిమానులను పలకరిస్తూ ఏ భాషలో అయినా సరే, అటు తెలుగులో మాట్లాడితే తెలుగులో సమాధానం ఇస్తున్నారు, ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీష్లో సమాధానం ఇస్తున్నారు, హిందీలో మాట్లాడితే హిందీలో కూడా ఆమె రిప్లై ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనా లెజినోవా గారి గురించి మనకు తెలుసు, ఆమె ఒక రష్యన్ మహిళ అయినది కూడా హిందూ సాంప్రదాయాలను ఎంత గొప్పగా గౌరవిస్తూ పూజిస్తున్నారో మనం చూసాం. అలాంటిది అనా లెజినోవా గారి గురించి ఈ ఫోటో యాక్చువల్గా అనా లెజినోవా గారే అని చెప్పి ఇప్పటి వరకు అనుకున్నాం. ఆల్మోస్ట్ మనకు ఏంటంటే తిరుమార్లో పవన్ కళ్యాణ్ గారికి పరిచయం అయ్యారు, ఆ తర్వాత ఆ సాన్నిహిత్యం ఇప్పుడు పెళ్లి వరకు దారి తీసిందా అనేటువంటి సంఘటనలు అన్నీ చాలామందికి తెలుసు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారితో ఆ సినిమాలో నటించినటువంటి హీరోయిన్ పాత్రలో ఉన్నటువంటి ఈ అమ్మాయే అనా లెజినోవా గారని ఇప్పటి వరకు అందరూ అదే అనుకున్నాం. బట్ అనా లెజినోవా గారు నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక అభిమాని అడిగినటువంటి క్వశ్చన్కి ఫోటో పెట్టి, ఎస్ నేను దీనికి కూడా సమాధానం చెప్పాలనుకుంటున్నాను, చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఇది నేను కాదు, ఆమె నేను కాదు అని చెప్పి ఆమె క్లారిటీ ఇవ్వటమే కాకుండా ఆమె కూడా నాకు తెలుసు అని చెప్పి ఆమె చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. సో డెఫినెట్గా ఇప్పటికీ అభిమానులకి ఒక డౌట్ ఏదైతే ఉందో అనా లెజినోవా గారు, ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ చాలా పోలికలు కానీ ఎక్కడా సింక్ అవ్వట్లా. బట్ చాలామంది ఏమంటున్నారంటే తీన్మార్లో పవన్ కళ్యాణ్ గారితో పాటు నటించినటువంటి ఈ అమ్మాయి అనా లెజినోవా గారు పెళ్లి చేసుకున్నారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. బట్ ఇప్పటికీ ఒక మంచి క్లారిటీ చాలా హుందాగా అనా లెజినోవా గారు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఏదేమైనా కానీ అనా లెజినోవా గారు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ని ప్రతిరోజు షేక్ చేస్తున్నారు. ఒక నిజంగా చెప్పాలంటే చాలా హుందాగా ఎంత అద్భుతమైనటువంటి ఫోటో షేర్ చేసుకుంటూ, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడుతూ చాలా బాధ్యతగా చాలా గొప్పగా ఎన్నో ఫొటోస్, ఆఖరికి ఈరోజు అయితే ఇంట్లో వంట చేసేటువంటి ఫొటోస్, పవన్ కళ్యాణ్ గారికి ఆవిడ చేతితో ఉండించినటువంటి మన ఇండియన్ వంటకాలు, పప్పు సాంబారు ఇలాంటివి ఆమె ఒక రష్యన్ మహిళ ఉండి నేర్చుకుని ఎంత అద్భుతంగా వండి పవన్ కళ్యాణ్ గారికి ఇష్టంగా తినేటువంటి అవి చేసి పెడుతున్నారో చాలా బాగా చూపిస్తున్నారు. ఎక్కడా కూడా ఆమె జిమ్లో చేసేటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటూ, అంటే పవన్ కళ్యాణ్ గారితో ఎంతోమంది మాట్లాడాలనుకుంటారు, చాలా విషయాల గురించి చర్చించాలనుకుంటారు. బట్ అవన్నీ కూడా అనా లెజినోవా గారితో మాట్లాడడం, వెంటనే ఆవిడ కూడా రిప్లై ఇవ్వటం, రోజుకొక 10 క్వశ్చన్స్ నన్ను అడగచ్చు, నేను దానికి రిప్లై ఇస్తాను అని చెప్పి చాలా హుందాగా కూడా చెప్పేటువంటి విధానం కూడా చాలా అద్భుతం అనిపిస్తుంది. అందుకే నాకు తెలిసి నిజంగా చెప్తున్నాను కదా, ఇప్పటికైతే ఇన్ని సంవత్సరాలకి, నాకు తెలిసి ఒక 15 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా తీన్మార్ సినిమా వచ్చి, ఇప్పటికి ఇన్ని సంవత్సరాలకి ఈ ఫోటో మీద క్లారిటీ ఆమె నోటి నుంచి వచ్చేంత వరకు కూడా ఎవరు పవన్ కళ్యాణ్ గారిని అడగలేరు, వేరే వాళ్ళు ఎవరూ దీని మీద సమాధానం చెప్పలేరు. వాళ్ళు నిజంగా అనా లెజినోవా గారు ఇప్పుడు బయటకు వచ్చి చెప్తే తప్ప ఈ ఇష్యూ గురించి, ఆమె ఫోటో గురించి ఇప్పటికి క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఏదేమైనా కానీ మొత్తానికైతే ఒక మంచి ఇన్స్టాగ్రామ్లో ఆమె ఇచ్చేటువంటి సమాధానాలతో చాలామంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.